హే గాయ్స్, వెల్కమ్ టు మాలవిక వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సాధారణంగా కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ నేను చూపించే స్టైల్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఆలస్యం లేకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా కాకరకాయలను పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసినప్పుడు మన ఫ్రై అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలోని చేదు రసం బయటకు వచ్చి చేదు అనేది తగ్గుతుంది. సో దట్ పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. కొద్దిసేపటి తర్వాత వాటిని పిండేసుకొని పక్కన ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ముక్కలు అనేవి ఈవెన్గా కుక్ అయ్యి మన ఫ్రై కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఫ్రైలో కావాల్సిన ఆనియన్స్ అనేవి హాఫ్ మూన్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి మీడియం ఫ్లేమ్లోనే బాగా ఒక 2 to 3 minutes కలుపుతూ ఉండాలి. ఇలా లాస్ట్లో ఆనియన్స్ వేయడం వల్ల ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం శనగల పొడి లేదా పల్లి పొడి వేసుకొని 2 minutes సాట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మాలవిక వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.